విశ్వాసం ఉంచమ్మా, అమ్మా అమ్మా కేవలం నమ్ముకోమ్మా, అయ్యా అయ్యా నమ్ముకోయ్యా, పైసా ఖర్చు వద్దయ్యా, దమ్మిడికి చాకిరి వద్దయ్యా, పైసా ఖర్చు వద్దయ్యా, ఒంటికి చాకిరి లేదయ్యా, నమ్ముకో అయ్యా, యేసు నా ప్రభువుని ఒప్పుకోయ్యా, నా పాపాల కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడని విశ్వసించయ్యా, అయ్యా నరకం తప్పించుకుంటావయ్యా, నిత్య జీవానికి చేరతావయ్యా, తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడయ్యా. అమ్మా, తనను విశ్వసించిన వాళ్ళందరికీ నిత్య రక్షణ వాగ్దానం చేశాడమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదమ్మా. యేసు తప్ప ఎవరు కూడా మన పాపాల కోసం ప్రాణం పెట్టలేదయ్యా. రేపు మన పాపాలకు ఉత్తరం చెప్పేది యేసు ప్రభు ఒక్కడేనయ్యా. ఆయనకు మాత్రమే అధికారం ఉందయ్యా. ఇంకెవ్వరిని నమ్మినా లేదయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేదయ్యా మన పాపాలను తీసేయటానికి. యేసైతే సిలువలో మన పాపాలు మోసాడయ్యా. మన చేతులతో మనం చేసిన పాతకాలకి ఆయన చేతుల్లో శీలలు శిక్ష పొందాడయ్యా. మన కాళ్ళతో నడిచిన చెడు నడతకు, మన తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనలకు ఆయన శిరస్సు ముళ్ళ చేత కూర్చోబడిన ఆయన పాదాలు శీలలు పొందాడయ్యా. మనం పొందాల్సినటువంటి దోష శిక్ష అంతా తన మీద వేసుకొని ఆయన పొందాడయ్యా. రేపు ఆయన చెబితే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే తేడా పడతామయ్యా. ముఖ్యమంత్రి సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, ప్రధాని సంతకం పెడితే ఏదైనా చెల్లుబాటు అయినట్టు, రేపు యేసయ్య సంతకం పెడితేనే మనం చెల్లుబాటు అవుతామయ్యా, లేకపోతే శిక్షకు గురవుతామయ్యా. అయ్యా నమ్ముకోండి అయ్యా, అయ్యా తెలుసుకోండి అయ్యా, యేసయ్య మన పాపాల కోసం ప్రాణం పెట్టాడయ్యా. నిజమైన దేవుడయ్యా, ప్రేమగల దేవుడయ్యా, పరిశుద్ధ దేవుడయ్యా, దేవుడు అనడానికి యోగ్యుడయ్యా, ఏ పాపం లేనివాడయ్యా, నీతిమంతుడయ్యా, పాపుల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చినోడయ్యా, జీవితాలను బ్రతుకులను మార్చడానికి వచ్చినోడయ్యా. యేసు ప్రభు జీవితాన్ని మారుస్తాడయ్యా, శాపాన్ని తొలగిస్తాడయ్యా, పాపం నుండి విడిపిస్తాడయ్యా, పాపం నుండి రక్షించే రక్షకుడయ్యా. నమ్ముకోండయ్యా, అయ్యా నమ్ముకోండయ్యా, అమ్మా నమ్ముకోండమ్మా. ఇది ఒక దేవుని బిడ్డ గుండె 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 ఘోష, ఒక దేవుని బిడ్డ గుండె కొట్టుకునే ఘోష ఇది. ఒక దేవుని బిడ్డ కన్నీళ్ళు ఇవి. నువ్వు నమ్ముకో అంటే ఎందుకు అంతసేటు మొత్తుకుంటారో తెలుసా? నువ్వు నమ్ముకుంటే ఏదో ₹1,00,00,000 వచ్చి ఏదో డాబాలు కడతారని కాదు. నువ్వు నమ్ముకుంటే నువ్వు శాపం నుంచి బయటపడతావు, నరకం నుంచి కాపాడబడతావు, నిత్య జీవానికి చేరతావన్న ఆశ. లేకపోతే ఎవరికేం పని అండి? మాకేం పని లేదా అయింది, మాకేం ఇంకా వేరే బాధ్యతలు ఏం పనులేం లేవా అయింది? ఎందుకు ఇంతసేటు నెత్తికి నోరేసి కొట్టుకునేది? రేపు డేంజర్ ఉంది కాబట్టి, ఉగ్రత రాబోతుంది. తప్పించుకుంటారని చెప్తున్నాం. భయపెట్టట్లా, బ్రతిమాలుతున్నాం. ఆజ్ఞాపించట్లా, రక్షణ పొందమని అర్థిస్తున్నాం ప్రేమతో. ఎంతమందికి అర్థమైందండి నేను చెప్పింది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను. యేసుతో పాటు మనకి ఏమేమి అనుగ్రహించబడ్డాయి వరుసగా చెప్తా. యేసయ్య సుగుణాల సంపన్నుడు. యేసుతో పాటు మనకి ఏం అనుగ్రహించబడ్డాయి? యేసుతో పాటు మనకు రక్షణ అనుగ్రహించబడింది. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువు. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. యేసు అనే మాటకు అర్థం రక్షకుడని. రక్షకుడు, యేసు అంటే రక్షకుడు. యేసుతో పాటు మనకి ఏమనుగ్రహించబడింది? యేసునందు, యేసును బట్టి అంటే రక్షణ అనుగ్రహించబడింది. దేని నుండి రక్షణ అంటే పాపముల నుండి రక్షణ. పాపముల నుండి రక్షణ ఏమిటండి? ఏమండి, అబద్ధాలు ఆడకుండా మీరు చెప్పండి. మన బజార్లో ఎవడైనా విపరీతంగా పాపం చేస్తా, దుర్మార్గంగా తిరుగుతా, విచ్చలవిడిగా బతుకుతా, బజారు మొత్తానికి ఒక రౌడీలాగా తయారై ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అనుకో, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వేమంటావు వాడిని? అక్కడ నువ్వు కూడా చెప్పొచ్చు. నువ్వేమంటావు చెప్పు. వాడిని నువ్వేమంటావు? వీడింత పాపం చేస్తున్నాడు రా, వీడింత దుర్మార్గం చేస్తున్నాడు,
ఖచ్చితంగా ఆడి పాపం వాడి గొట్టిద్దిరా అంటావా అనవా? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. ఇంత దుర్మార్గం చేస్తున్నాడు, ఇంత మిడియాలంగా ఊరేగుతున్నాడు, ఇది మంచిది కాదు. వీడు ఇంత పాపం చేస్తున్నాడు, ఇంత బరి తెగించి తిరుగుతున్నాడు, ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఆడి పాపాలన్నీ అడిగి తగులుతాయి. ఓకే ఓకే నీ మాట నెరవేరి సడన్గా వాడు తెచ్చాడు అనుకో, అప్పుడేమంటావు? ఫస్ట్ నీ నోటి నుంచి వచ్చే డైలాగ్ అని చెప్పు, అబద్ధాలు ఆడకుండా చెప్పమన్నా. ఏమంటావు? కొట్టిందిరా, పండిందిరా, ఫస్ట్ డైలాగ్ అది. అయ్యయ్యో చచ్చిపోయాడా అనో, చచ్చిపోయాడా, పాపం పండిందిరా, కొట్టిందిరా, ఆడిదాడి కొట్టిందిరా అంటావు. అంటావా అనవా? ఎంతమంది అంటారో చేతులు ఎత్తండి. చాలామంది అబద్ధాలు ఆడుతున్నారు, షో చేయొద్దు. నిజం, నాకు ఉన్నది ఉన్నట్టు చెప్పండి. చెప్పండి, అంటారా అనరా? ఏమంటారు? ఆడిదాడికి, ఆడి పాపం వాడికి తగిలిందిరా, ఆడి పాపం తగిలిందిరా. అంటే పాపానికి ఉన్న శక్తి ఏమిటో తెలుసా? పాపం పట్టుకుంటుంది, పాపం పట్టుకుంటుందండి. ఎంత పట్టుబట్టిదో తెలుసా? ఆ పాపం యొక్క ఫలితం భూమి మీద నెమ్మది ఉండదు, చచ్చాక నరకం. ఆడికి తీసుకెళ్లేదాకా పట్టుకుంటుంది పాపం. పాపాన్ని తక్కువ అంచనా వేయొద్దు, పాపంతో చేతుల్లో ఆడొద్దు. పాపాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ఏముందిలే అనుకుంటారు కొంతమంది. అనుకో, ఏం పోయింది, ఎన్నాళ్ళు ఉంటావు, అర్థమైద్దిగా తర్వాత అయినా నీకు. నా స్వాప్ ఏందో. దేవునికి స్తోత్రం. పాపం పట్టుకుంటుందండి. ఆ మాట బైబిల్లో ఉంది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని రాసుంది. ఇంకొకటి తెలుసా? పాపం వాకిట్లో పాములాగా పొంచుంటుందని కూడా రాశాడు. చేయాల్సినటువంటి సత్క్రియలు మనం చేయకపోతే వాకిట్లోకే వచ్చి ఉంటుందంట పాపం. కొంతమంది నా దగ్గరకు వచ్చి, అన్నా నాకు ఊరక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పాపపు తలంపులు వస్తున్నాయి, పాపపు ఆలోచనలు వస్తున్నాయి, పాపపు క్రియలు చేయాలనిపిస్తుంది, దేవుణ్ణి దూషించాలనిపిస్తుంది, నాకేందో ఊరక ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. అప్పుడు నేను చెప్పాను, ఏం చెప్పాను తెలుసా? మంచి సలహా ఒకటి చెప్పా, ఖాళీగా ఉండవాక అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఏం చేయవాకు? ఖాళీగా ఉండవాకు. సత్క్రియ చేయని ఎడల, నువ్వు చేయాల్సినటువంటి సత్క్రియలు, మంచి పనులు ఏదో ఒకటి కల్పించుకొని నువ్వు బిజీ షెడ్యూల్లో ఉండాలి. నువ్వు ఖాళీగా కూర్చొని దీర్ఘాలు తీసావనుకో, అది వాకిట్లోకే వచ్చి పొంచి ఉంటుందంట. ఏంటిది అది? పాపం. కావాలంటే మీరు ట్రై చేసి చూడండి. ఆల్రెడీ ఇప్పటికి కొంతమందికి అనుభవం ఉంది. ఏ పని పాట లేకుండా బెడ్ మీద ఊరక పండుకొని తర్రే అని ఆలోచిస్తా ఉండు. నువ్వు, నీకేం తలంపులు వస్తాయో చెప్పు నాకు. చెడిపోయిన తలంపులు వస్తాయా, మంచి మంచి ఆలోచనలు వస్తాయా? చెడిపోయినయే వస్తాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. యథార్థవంతులు జెంట్స్ అట్నే ఉంచండి. ఏందమ్మా మీరు అమ్మా? మరి ప్రతి ఒక్కరికి ఆ శోధన. ఏ పని లేకుండా ఖాళీగా ఉండు నువ్వు, ఊరగుండు. ఏం ఆలోచనలు వస్తాయి చూడు. సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాములాగా పొంచి ఉంటుందట పాపం. ఏమన్నా తెలుసా? రా, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను కలుసుకో, ఖాళీగా ఉన్నట్టున్నావుగా, నన్ను పిలు అని పాపం వాకిట్లో ఉండి పిలుస్తుందట. ఆ మాట నేను చెప్పలా. ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుడే, సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరకు రావడానికి ఎంతసేపు అయ్యా పెద్ద మనిషి? బాయ్, వాకిట్లో ఉన్న పాపం నీ దగ్గరికి రావడానికి ఎంతసేపు? ఊరి గవిన్లో ఉంటే ఓయబ్బా అది వచ్చేటప్పటికి టైం పట్టిద్దిలే, ఈ లోపు నేను లేచిపోతాను అనుకోవచ్చు. వాకిట్లోకి వచ్చిన పాపం ఇంట్లో రావడం ఎంతసేపు? వాకిట్లో ఉన్న పాము లోపల గదిలో ఉన్న నీ దగ్గరకు వచ్చి నిన్ను కాటేయటం ఎంతసేపు? అది చెప్పాడు ఇక్కడ వాక్యంలో.
ఖాళీగా ఉంటే, సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది. పాపం యొక్క లక్షణం పొంచి ఉంటుందట అది. రెండవది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అన్నాడు. చూడండి, సంఖ్యాకాండం 32:23 ఆ వచనం చదువు. సంఖ్యాకాండం 32:23 వచనం చూడు. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. పాపానికి ఉన్న లక్షణం ఏంటో తెలుసా? అది పట్టుకుంటదే. అది పట్టుబట్టిందా, ఆ పాప బంధకాలలో నుంచి విడుదల పొందటం అంత తేలిక కాదు. ఇప్పుడు ఆ పాపాల నుంచి బయటపడటానికే పాపం నానా బాధలు పడుతుంది జనం బయట. తలనీలాల దగ్గర నుంచి కాళ్ళకి చెప్పులు లేకుండా పడాల్సిన పాటలన్నీ పడుతున్నారు. ఎందుకయ్యా ఈ బాధ అంటే పాపాల నుంచి బయటపడటానికయ్యా. ఎందుకమ్మా ఈ బాధ? పాపాలన్నీ గడిగేసుకోవటానికయ్యా. ఎందుకు ఇన్ని యాత్రలు? పాపాలు గడిగేసుకోవటానికి. అందరికీ ఉంది పాపాన్ని గూర్చిన స్పృహ. అందరి స్వాపాదే. ఈ పాపాల నుంచి పాపాలు వదిలించుకోవాలి, ఈ పాపాల నుంచి బయట. వదిలించుకోకపోతే ఏమైంది? బయట పడకపోతే ఏమైంది అంటే పట్టుకుంటాయి. మనం ఏమనుకుంటాం? నీళ్ళలో మునిగి నడిపడిపోయినాయి అనుకుంటాయి. అడిగిపోయేది ఎర్రి పుచ్చకాయలో చేదే పోదు, కాకరకాయలో చేదే పోదు నీళ్ళలో ముంచి లేపితే. మనలో పాపం ఎట్టబోయిద్ది? పాపం పోవాలంటే ఒకే ఒక్క మందు ఉంది, అది యేసు రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము. ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. అమూల్యమైన యేసు రక్తముతోనే ఆ పాపం నుంచి విడుదల పొందగలం. ఇంకా ఏం చేసి కూడా పోవమ్మా. ట్రై చేసి చూడు, తిప్పలబడు, పడ్డావు ఇప్పటిదాకా. పావు నిజంగా పావు. ఇప్పుడు మేమేం కాదని లేదు అన్నట్టు చూస్తున్నారు. నిజంగానే పావు. మరి పోకపోతే ఏం జరిగిద్ది? పాపాలు కడగబడకపోతే, పరిశుద్ధ పరచబడకపోతే, మన జీవితాలు శాపం నుండి విడుదల పొందకపోతే ఏం జరిగిద్దో చెప్పనా? సత్యాక నరకం సంగతి అట్టుంచి బ్రతుకొక నరకంగా మారిద్ది. అశాంతి, వేదన, దుఃఖము, భయము అన్నీ ఆవరిస్తాయి. ఏనాడైతే 2002వ సంవత్సరం ఏప్రిల్ 17న నేను బాప్తిస్మం పొంది పాపాలన్నీ కడిగేసుకున్నానో, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇక దాన్ని గూర్చిన భయం లేదు నాకు. ఇక ఆ స్పర్శే లేదు. అంతకుముందు అమ్మో ఫలానా దగ్గరికి పోయేస్తే పాపాలు పోతుంటే ఆడికి పోయి ఇంటికి వస్తానా, పాపాలు పోయినాయి అన్న నిశ్చయిత ఉండదు. మళ్ళా డౌటు, మొత్తం పోయినాయో ఇంకాసిన ఉండయో. పోనీ ఇదేదో బాగుందంటగా ఇక్కడికి పోయి మునిగితే పోతాయి అంట, కానీ మళ్ళీ ఇంకో చోటకి పోయేది, ఆడ మునిగేది. మళ్ళీ అక్కడ డౌటు, అక్కడ నుంచి ఇంటికి వచ్చినాక మొత్తం పోయినాయి ఇంకాసిన ఏమన్నా ఉన్నాయేమో అని. ఇక ఏదన్నా చూడు, పోయినాయి, నా పాపాలన్నీ కడగబడ్డాయి, నేను పరిశుద్ధుణ్ణయ్యాను, పరిశుద్ధురాలయ్యాను అన్న నిశ్చయత మనకి మిగిలిన మార్గాల్లో లేదు. ఉంటే చెప్పు నాకు. లేదు.
ఎంత షో చేసినా పైకి లోపల కొట్టుకుంటానే ఉంటుంది గుండె. పాపాన్ని గూర్చిన స్పృహ. ఎందుకంటే దాని పట్టు మన మీద పనిచేస్తా కనపడతానే ఉంటుంది, దాని ఎఫెక్టు. అవునండి, కొంతమంది రహస్యంగా కొన్ని తప్పులు చేస్తారు, రహస్యంగా చేస్తారు. సడన్గా వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏదో ఒకటి అయ్యిద్ది, వాళ్ళ బిడ్డలకి ఏదో ఒకటి ఎఫెక్ట్ అయ్యిద్ది. వెంటనే వాళ్ళకి ఏం గుర్తొచ్చి తెలుసా? నా పాపమే నా బిడ్డకి తగిలింది, నా పాపమే నా కుటుంబానికి తగులుతుంది, నా పాపమే నా ఇంటికి శాపమైంది అనిపించదా? అనుకుంటారా? అనుకోరా? అదే యేసు రక్తంలో కడగబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందు, ఆ డైలాగే ఉండదు నీకు. ఉండదా? ఆ డైలాగే ఉండదు ఇక నీకు. ఎందుకంటే యేసు ప్రభు స్పష్టంగా నా పాపాలు మోసినట్టు చరిత్ర ఉంది. యేసు ప్రభు నా పాపాలకు ప్రాయశ్చిత్తార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నట్టు సాక్ష్యం ఉందే. అంతేకాదు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత పాపం నుండి విడుదల వచ్చినటువంటి, రక్షణ వచ్చినటువంటి అనుభూతి కూడా ఖచ్చితంగా మనకు కలిగిద్ది. దాని పేరే రక్షణానందం. ఏం పేరు? నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడను, ఆస్వాదింతును నీ మాటల మకరందము. దేవునికి మహిమ. ఎంతమందికి ఆ నిశ్చయిత ఉందండి? అన్నా, నేను బాప్తిస్మం పొందిన తర్వాత నాకు రెండు అర్థమైనాయి. నా పాపాలు పోయినాయి అనే సంగతి నా ఆత్మకు అర్థమైంది, అండ్ దాని విడుదల, రక్షణ ఆనందం కూడా నేను అనుభవిస్తున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అది ఎన్ని చేతులు లేచినాయో చూడండి. నేను 2 చేతులు ఎత్తి చెప్తాను. నా రక్షణ నిశ్చయం అండి, నా రక్షణ నిశ్చయం. పాపం యొక్క బలము మీద పాపం యొక్క బలము విరగొట్టబడింది. నా ప్రభు దాని నుంచి నన్ను రక్షించాడు. స్తోత్రం. ఎట్టబట్టుకుంటుందో తెలియదు. అది లోతట్టు ప్రాంతాలకి ఇది కొట్టుకొస్తున్నాయి. పైన ఉన్న ఊళ్ళు ప్రజలు బతికారులే కానీ వాళ్ళ సామాన్లు అవన్నీ కొట్టుకుపోతుంది, నదిలో కొట్టుకుపోతున్నాయి. కొట్టుకుపోతుంటే అడవుల్లో నుంచి కలప దొంగలు కాదు, దొంగలు అంటే తెలుసా? మొద్దులు, టేకు మొద్దులు, అట్లాగా పైనుంచి ఆ అడవుల్లో నుంచి అవి కొట్టుకొస్తున్నాయి నదిలో. అలాగే ఆ పై వాళ్ళ సామాన్లు కొట్టుకొస్తున్నాయి నదిలో. నీ బోటోళ్ళు అందరూ ఒడ్డు నుండి పొడుగాడు గడకట్టెలు పెట్టుకొని దొరికినట్లు లాక్కుంటున్నారు. ఒడ్డుకి దొరికినట్లు లాక్కుంటున్నారు. ఒకడున్నాడు పాపం, వాడు పొద్దుగూకులు లాగినా పప్పు గుత్తులు కత్తిపేటలే వస్తున్నాయంట. వాడికి పప్పు గుత్తులు, కత్తిపేటలు, ఉల్లిపాయ పొట్లు ఇవే వస్తున్నాయంట. ఎన్నిసార్లు లాగినా వాడి సరైన సామాను ఒకటి కూడా రాలా. కొంతమందికి ఏమో టేక్ మొద్దులు దొరికినాయి లాక్కుంటున్నారు. ఏముంది, ఒక పెద్ద టేకు మొద్దు దొరికిందంటే 1000 రూపాయలే. ఒక్కొక్కడికి మంచి మంచి సామాన్లు దొరుకుతున్నాయి, లాక్కుంటున్నారు. వీడికేమో ఎన్న లాగు పాపం. ఉల్లిపాయ పొట్లు, కత్తిపేటలు, పప్పు గుత్తులన్నీ ఈ తక్కువ సరికే వస్తుంది. ఇప్పుడు అయితేనే ఉల్లిపాయ పొట్లు, కత్తిపేటలు, పప్పు గుత్తులు అయితే ఏమైందంట? ఊరకొచ్చే లాక్కో, ఊరకొచ్చేయగా డబ్బులు పెట్టి ఏమన్నా కొంటున్నావా, ఏమన్నా కష్టపడి సాధించావా? కొట్టుకొని వస్తూనే లాక్కో. వచ్చేనాటికి నీకు కూడా మంచిది ఏదో ఒకటి వచ్చిద్ది. వీడికి తపన ఆగలా. అక్క ఇట్లా కాదని ఆ గడకట్ట పక్కకు పడేసి చొక్కా తీసేశాడు.
తీసేసి ఇక గెటప్ వేసాడు, ఇక ఈతగాడి గెటప్ వేసాడు. ఈతగాడు ఈతగాడు మనోడు. ఏం ఫిక్స్ అయ్యాడంటే ఆ నదిలో ఈదాలని ఫిక్స్ అయ్యాడు. ఒడ్డునున్నోళ్ళు చెప్పారు, అరే ఎందుకురా, ఏదో వచ్చినే లాక్కోక ఎందుకురా, నది ఆవంతున బారుతా ఉంది, సాహసాలు ఎందుకురా అని అంటున్నారు. నీకేమరా మీరు అట్నే మాట్లాడతారు, వాడికేమో టేక్ వచ్చింది, నీకేమో సామాన్లు వచ్చినాయి, వీడికేమో ఇవి వచ్చినాయి, నాకేందిరా అయ్యి. కాదు నేను ఏదైనా దిగి మంచిదాన్ని పట్టుకొచ్చుకుంటానని ఫిక్స్ అయ్యి ఎదురు చూస్తూ ఉంటే ఒక నల్లటి మూట కొట్టుకుంటూ వస్తుందంట నదిలో నుంచి. నల్లటి మూట నడేట్లో కొట్టుకొస్తుంది. వీడికి ఇంకా ఆశ కలిగింది, ఈ మూట పట్టుకొచ్చుకున్నానంటే ఈ దెబ్బతో ఇక నా కష్టాలన్నీ పోతాయి రాబాయ్ అని ఫిక్స్ అయ్యాడు. అల్లంత దూరంలో ఆ మూట కొట్టుకుంటూ వస్తుండగా ఈడు ఇక ఇక్కడ దూకి వెళ్ళాడు. ఇక దాని దగ్గరికి వెళ్ళాడు, అది వస్తూ ఉంది. పొయ్యి ఆ మూట మీద అలా చెయ్యేశాడు అంతే. ఆ మూట ఇటు తిరిగి ఇండు పట్టుకుంది. ఎందుకంటే అది మూట కాదు, బతికున్న ఎలుగుబంటి. అది బతికున్న ఎలుగుబంటి. దానికి ఏ ఆధారం దొరక్క 4 కాళ్ళు అట్లా నీళ్ళల్లో వేసి అది మాత్రం ఎందాకని ఈది సాలిపోయి ఊపిరి బిగపెట్టి అట్ట వండుకొని వస్తుంది. అది ఈ 4 కాళ్ళు నీళ్ళల్లో వేస్తే దాని వీపు కనపడుతుంది బయటికి. ఆ వెంట్రుకల్లో వీపు ఉంటుంది కదా, వీడేమో నల్ల మూట అనుకున్నాడు. నల్ల మూట కాదు, ఒరిజినల్ బతికొని ఎలుగుబంటి. వీడెప్పుడైతే దాని మీద చేయేసాడో దాని ప్రాణం లేసి వచ్చింది. అమ్మ ఏదో చెట్టు తగిలిందిరా, నాకు ఏదో కొమ్మ తగిలిందా, టపామని లేచి ఇడి తిరిగి గట్టిగా పట్టుకుని. ఇక ఎలుగుబంటి పట్టు అంటే మామూలు పట్ట. ఇక వీడు గజ ఈతగాడైనా ఇక వాడొల్ల కాదుగా. కాళ్ళు ఆడిద్దామంటే కాళ్ళు పట్టేసింది, చేతులు ఆడిద్దామంటే చేతులు పట్టేసింది. మునుగుతున్నాడు లెగుతున్నాడు, అది మునుగుతుంది లెగుస్తుంది. ఒడ్డునున్నోళ్ళు మొత్తుకుంటున్నారు, ఒరేయ్ ఏందిరా అది, అంత బరువైందైతే వదిలేయా అంటున్నారు వీళ్ళు. వాళ్ళేమనుకుంటున్నారంటే బరువు అయినట్టుంది, లాక్కొని పోతున్నాడు దాన్ని, వదిలేరా, ఇంకొకటి దొరికిద్ది వదిలేరా అంటున్నారు. వాడు 2 చేతులు చూపించాడు నీళ్లలో. నేనెప్పుడో వదిలే. మరేమైంది, ఇప్పుడు అదే పట్టుకుంది. మీరు నవ్వుతున్నారు కానీ విషయం భయంకరమైంది. మిమ్మల్ని పట్టుకుంటే ఎట్టుంటుంది ఎలుగుబంటి అంటే, జస్ట్ పోయి చేయేసిన దాకే మన పని. ఏదైనా తాగుడైనా, వ్యభిచారమైనా, ఏదైనా అక్రమ సంబంధమైనా తగిలించుకునేంత వరకే మన పని. టచ్ చేసిన తర్వాత ఇక మన పనే ఉంటుంది, ఇక అదే చూసుకుంటుంది. తాగుడైనా ఏ పాపమైనా సరే, అది స్త్రీలైనా పురుషులైనా, జస్ట్ హ్యాండ్ వేసి చేసిన దాకే మన పని అంతే. ఇటు తిరిగి ఇక మనల్ని పట్టుకుంటుంది. పాపం మంచి లవ్వు దానికి మన మీద. మరి ఇప్పుడు దాని పట్టు నుంచి ఎట్లా పోయాడు. పాపం ప్రతి మనిషిని అట్ట పట్టుకోనుంది, ఒక్కొక్కడిని అట్ట పట్టుకోనుంది, ఒక్కొక్క ఆమెను అట్ట పట్టుకోనుంది. పాపం కుటుంబాలను పట్టి ఉంది. పాపం ఒక ఎలుగుబంటిలాగా, ఒక క్రూర మృగంలాగా పట్టింది. దాన్ని పట్టు నుంచి విడిపించడానికి వచ్చాడు యేసయ్య. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన. అదిగో మనం పొందాల్సిన శిక్ష అది.
రక్తము, యేసు రక్తము, రక్తము, మనం పొందాల్సిన శిక్ష మన స్థానములో యేసు, రక్తము, మన స్థానములో యేసు, రక్తము, రక్తము, మన స్థానములో యేసయ్య పొందుతా ఉన్నాడు చూడు. యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. మనందరినీ పాపం యొక్క పట్టు నుంచి విడిపించాలంటే ఆ పాపం యొక్క పట్టు, దాని యొక్క ముళ్ళు తను పొందాలి. అందుకే మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనల్ని ప్రేమించిన కన్న తండ్రిగా మనందరినీ పక్కకు నెట్టి మన స్థానములో మనకు బదులు ఆయన 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 పొందాడు. మన స్థానములో ఆయన ఆ దోష శిక్ష అంతా అనుభవించి, వాస్తవంగా అదంతా మనం పొందాల్సింది, మన దోష శిక్ష అంతా తన మీద వేసుకొని సంహారాన్ని తప్పించాడు. మన స్థానంలో తను బలి కావటానికి వచ్చాడు యేసయ్య భూమి మీదకి. ఏమండి, యేసు ప్రభు వచ్చాడని పండగ చేసుకుంటున్న సోదరి సోదరులారా, వచ్చి ఏం తెచ్చాడో అది పొందారా? ఏం అనుగ్రహించాడో దాన్ని సొంతం చేసుకున్నారా? రక్షణ తీసుకొని వచ్చాడు. యేసుని స్వీకరిస్తే యేసు అనుగ్రహించే రక్షణ కూడా దొరుకుతుంది. పాపము నుండి విడుదల దొరుకుతుంది. మనసుకి శాంతి లభిస్తుంది. ఆత్మకు రక్షణ నిశ్చయత దొరుకుతుంది. దేహానికి స్వస్థత లభిస్తుంది. హృదయంలో సమాధానం లభిస్తుంది. జీవితానికి విలువ దొరుకుతుంది. బ్రతుకు ఒక గమ్యం దొరుకుతుంది. నడవటానికి సరైన మార్గం దొరుకుతుంది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నందు ఎన్ని అనుగ్రహించబడ్డాయో తెలుసా? యేసుక్రీస్తుని జీవితాల్లోకి స్వాగతించకుండా పాపంలోనే ఉండి ఎన్ని క్రిస్మస్లు చేస్తే ఆయనకి సంతోషం చెప్పు. యేసు ప్రభువా, ఈరోజు నువ్వు పుట్టినరోజు అంటగా, అందుకని నేను నీ చర్చికి వచ్చాను ప్రభువా అని నువ్వు అంటే ఆయన ఏమంటాడు తెలుసా? అమ్మా, నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసరా అంటాడు. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసా అమ్మా? నా పుట్టినరోజు అని వచ్చావా? నా బర్త్డే అని వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా? ఎవరి కోసం వచ్చానో తెలుసా? నీకోసమే వచ్చానమ్మా. నీ పాపాన్ని మోయటానికే వచ్చానమ్మా. నీకు బదులు నీ స్థానంలో చనిపోయి తిరిగి లేవడానికి వచ్చానమ్మా. నేను నీకోసమే వచ్చాను. నీ దెబ్బలు తినటానికి వచ్చాను. నీ కర్మలు మోయటానికి వచ్చాను. నీ పంచమహాపాతకాలు నా మీద వేసుకుని అనుభవించడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీకోసమే వచ్చానమ్మా. కుమారుడా, ఈరోజు క్రిస్మస్ అని వచ్చావా? నేను భూమి మీదకి వచ్చానని ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చావా? నేను ఎందుకు వచ్చానో తెలుసా నా కుమారుడా? నీకోసమే వచ్చాను. నీకు బదులు నీ స్థానంలో నీ శిక్ష పొందడానికి వచ్చాను. పాపం నుండి నిన్ను విడిపించడానికి వచ్చాను. కానీ నేను ఇచ్చిన ఆ రక్షణను నువ్వు స్వాగతించవు. నేను చేసిన సిలువ యాగాన్ని నువ్వు లక్ష్య పెట్టావు. బర్త్డే అని నాకు పుట్టినరోజులో నువ్వు ఒక పూట వచ్చి కనబడితే ఒరిగేదేముంది? నీకు ఏముంది? నేను పొందిన ఆ శిక్ష ఎవరిది? నీదే. యేసు ప్రభునందు చాలా ఉన్నాయండి. యేసు ప్రభు ద్వారా మనకు లభించేవి చాలా ఉంది. రక్షణే కాదు, మనశ్శాంతే కాదు, స్వస్థతే కాదు, నిత్య జీవమే కాదు, అద్భుతమైన గమ్యమే కాదు, మంచి మార్గమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి యేసునందు మనకు లభించేవి. అవన్నీ తీసుకొని వచ్చాడండి యేసయ్య.
ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? ఎంతమంది నిజంగా యేసు ప్రభుని తమ జీవితాల్లోకి ఆహ్వానించారు? నిజంగా ఎంతమంది మారు మనసు పొందారు? ఎంతమంది పాపాన్ని అసహించుకున్నారు? ఎంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు? నేను చెప్తున్నాను, మారు మనసు పొంది ఆ పాపాలన్నీ కడగబడు నిమిత్తము, కడగబట్టమంటే అవన్నీ యేసు ప్రభు మీద మోపబడు నిమిత్తము బాప్తిస్మం పొందుట ద్వారా ఆయనకు సంతోషం కలుగుద్ది.